వెల్కమ్ టు న్యూస్ వాచ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఇందిరమ్మ ఇంటి డబ్బులు ఇవ్వలేదని లబ్ధిదారుని చెట్టుకు కట్టేసిన కాంగ్రెస్ నేత. మోంతా తుఫాన్ ప్రభావంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులతో ఆరా. రెయిన్ ఎఫెక్ట్ నిలిచిపోయిన రైలు. తెలంగాణ మహబూబాబాద్ జిల్లాలో మోంతా తుఫాన్ ఎఫెక్ట్. నాకు తెలియకుండా సినిమా కార్మికులతో రేవంత్ రెడ్డి సభ పెట్టడం ఏంటి? ఇదేమి ఆశ్చర్యం. నవీన్ యాదవ్ బెదిరింపు వ్యాఖ్యలపై స్పందించిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. 2 ప్రాణాలు కాపాడటం కోసం తుఫాన్ కారణంగా విరిగిన చెట్లను తొలగించిన అంబులెన్స్ సిబ్బంది. మోంతా తుఫాన్ కారణంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో నెల్లికుదురు మహబూబాబాద్ ప్రధాన రహదారిపై చెట్టు విరిగి రహదారికి అడ్డంగా పడింది. ఇదే క్రమంలో నెల్లికుదురు మండలంలోని వావిలాల గ్రామంలో ఒక వ్యక్తికి శ్వాసలో ఇబ్బంది ఉందని 108కి ఫోన్ చేయడం జరిగింది. అలాగే రావిరాల గ్రామంలో పురిటి నొప్పులు వస్తున్నాయని అంబులెన్స్కి ఫోన్ చేయడం జరిగింది. నెల్లికుదురు ఇనుగుర్తి 2 అంబులెన్స్లు వచ్చి అక్కడ ఉన్న పరిస్థితిని గమనించి రోడ్డుపై కదిలే పరిస్థితి లేదని 108 సిబ్బంది మల్లేష్ యాదవ్, వీరన్న, రాజు భారీ వర్షాన్ని సైతం లెక్క చేయకుండా పేషెంట్ ప్రాణాలే పరమావధిగా భావించి అంబులెన్స్ దిగి వారే స్వయంగా భారీ చెట్టును గొడ్డలతో నరికి రోడ్డును చేయటం జరిగింది. వెంటనే వెళ్లి ప్రాణాలను సైతం రక్షించడం జరిగింది. ఈ సంఘటన చూసిన ప్రజలు 108 సిబ్బందిని అభినందించారు. ఇదేనా దిగరన్నా మరి మా పరిస్థితి గవర్నమెంట్ తలుగుతుంది అన్నా ఆ ఎడ్జి ఒకటి చాలు, ఎడ్జి ఒకటి చాలు. అది అడ్డు కాదు, అంత సింపుల్ మాది ఏంది అన్ని పోతాయి అన్న అందరికి హైదరాబాద్ వాసులు ఉదయం భారీ వర్షంతోనే నిద్రలేచారని చెప్పొచ్చు. నగరంలోని పలు ప్రాంతాల్లో రాత్రి నుంచి వర్షం కురుస్తుండగా తెల్లవారుజాము నుంచి కుండపోతగా వర్షం కురుస్తుంది. ఇదిలా ఉండగా రానున్న మరికొన్ని గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ ఐఎండీ హెచ్చరించింది. ఈ మేరకు తెలంగాణ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో 180 మిల్లీమీటర్ల వరకు వర్షపాతం నమోదు కావచ్చని అంచనా వేసింది. నగరంలో రోజంతా అడపాదడపా వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. వాతావరణ శాఖ సూచన ప్రకారం రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రేపు కూడా భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తూ ఈ రోజుకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది. మోంతా తుఫాన్ ఎఫెక్ట్తో హైదరాబాద్లో వాన దంచుకొడుతుంది. నగరంలోని జూబ్లీహిల్స్, మాదాపూర్, గచ్చిబౌలి, కుకట్పల్లి, అతని జాతి భారీ వర్షాలు కురుస్తున్నాయి.
నవీన్ యాదవ్ను గల్లీ కూడా దాటనియను, నీ అయ్య జాగిరా అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నాడు. ఎన్నికల ముందే ఇలా ఉంటే ఒకవేళ నవీన్ యాదవ్ గెలిస్తే ఇంకెంత దారుణమైన పరిస్థితులు ఉంటాయో ప్రజలు ఆలోచించాలన్నారు. కేసీఆర్ అందరికీ తిండి పెడితే వీళ్ళు అందరి ఇంట్లో గంజాయి పెట్టి కేసులు పెడతామని బెదిరిస్తున్నారు. జూబ్లీహిల్స్ ప్రజలంతా నవంబర్ 11వ తేదీన కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పేందుకు వేచి చూస్తున్నారని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. ఎన్నడైనా బయట పడాల్సిందే కదా. నేను ఆయన కుల్లం బయట పడ్డాడు. బిడ్డ నేను తలుచుకుంటే జూబ్లీ నుంచి బయట పడితే అయ్యే జాగిరా, నేను ఓపెన్ పడితే అయ్యే జాగిరా, ఏంది అసలు ఏం మాట్లాడుతున్నాను అంటే పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నారు మరి? ఎక్కడ పోయినారు పోలీసు వాళ్ళు? ఎందుకు సోమోటో కేసులు రిజిస్టర్ చేస్తారు? ఎందుకు మరి 506 క్రిమినల్ ఇంటిమిటేషన్ బుక్ చేయండి కేసు ఆయన మీద. మేము తలుచుకుంటే జైల్లోకి వెళ్ళి ఈ జూబ్లీస్కి వెళ్ళి బయటకు పోలేమంటే మరి ఆయన చూసుకుంటూ కూర్చున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళే మఫ్టీలలో మొత్తం కూడా ఈ నవీన్ యాదవ్కు ఇక వీళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉన్నారు. మరి బీజేపీలు ఎక్కడ పోయినరు? బీజేపీలు నవీన్ యాదవ్ ఇద్దరు కలిసి ప్రచారం చేస్తూ ఉన్నారు. కుల్లం అర్థమవుతున్నది. అందువరకే మళ్ళొకసారి మేము మీ తెలంగాణ ప్రజలు ప్రత్యేకించి జూబ్లీహిల్స్ నియోజకవర్గం చెప్తున్నాం, మీరు ఇప్పుడే వీళ్ళు ఓటు వేయకముందే అసెంబ్లీకి పోకముందే ఇంత రౌడీజం చేస్తూ ఉన్నారు. అసెంబ్లీకి పోతే రోజు వాళ్ళ ఇంటి ముంగట లైన్ కట్టాల్సి ఉంటుంది. వీళ్ళ పైల్వాన్లు వచ్చి మన బస్సులలో పెట్టి ఇంతకుముందు ఒక మహిళ మేము తిరుగుతూ ఉంటాను, సార్ దయచేసి సీసీటీవీ కెమెరాలు పెట్టండి, ఇక్కడ గుండాయిజం పెట్టండి, కేసీఆర్ గారు పోయినప్పటి నుంచి గుండాయిజం పెట్టండి అని చెప్పి అంటే మీరు అర్థం చేసుకోవాలి ప్రజలు ఎంత అభద్రతా భావం, మరి ముఖ్యంగా మహిళలు ఎంత అభద్రతా భావంతో ఉన్నారు. అందుకొరకు ఈ గుండాగిరి పోవాలన్నా, ఈ దౌర్జన్యం పోవాలన్నా కారు గుర్తు బీఆర్ఎస్ పార్టీకి ఓటేయాలి. మీరు చూస్తున్నారు బోరబండ, ఇదే బోరబండ సర్దార్ అనే ఒక వ్యక్తి బాబా ఫసీద్దీన్ ఆయనకు ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసి మీ ఇంట్లో గంజాయి పెట్టాలన్నారా అని అంటారు. ఇంట్లో గంజాయి పెట్టాలన్నా అని ఒక మాజీ కార్పొరేటరు ధమ్కీ ఇస్తున్నాడు అంటే ఇప్పుడు కాంగ్రెస్ ఆయనకు గన్మెన్ ఇచ్చాడు రేవంత్ రెడ్డి. రేపు వీళ్ళందరూ కూడా రేపు మన ఇళ్ళల్లో పెట్టేది గంజాయి, తిండి కాదు పెట్టేది. కేసీఆర్ గారు తిండి పెట్టిండ్రు, కేసీఆర్ కిట్లు ఇచ్చిండు, కేసీఆర్ గారు వీళ్ళందరి జీవితాలు బాగుండాలని ఉద్యోగాలు ఇచ్చిండు, ఇండ్లు ఇచ్చిండు, రైట్. సో వీళ్ళు ఏం చేస్తున్నారు? మన ఇళ్ళ గంజాయి పంపించి బిడ్డ నీకు ఎన్డీపీఎస్ కింద కేసు పెడతాం, గంజాయి కేసు పెడతాం అంటున్నారు. ఎక్కడ పోతున్నారు మరి? ఎందుకు ఆయన ఇంతవరకు అరెస్ట్ చేయలేదు? ఎక్కడ పోయిన డీసీపీలు, ఏసీపీలు, కమిషనర్లు? సో ఇదంతా చాలా క్లియర్గా అర్థమవుతూ ఉన్నది. అందుకొరకే అర్జెంటుగా ఎప్పుడెప్పుడు నవంబర్ 11 వస్తుందా ప్రజలు వెయిట్ చేస్తున్నారు. అందరూ జూబ్లీహిల్స్ ప్రజలందరికీ కూడా ఒక్కటే చేతులు జోడించి నేను ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నాను, ఆ రోజు ఓటేయండి. మహిళలకు ప్రత్యేకించి ఎవ్వడికి భయపడకుండా ఇంటి నుంచి బయటకు వచ్చి మీరు 2nd ఫ్లోర్లో ఉన్నారా, 3rd ఫ్లోర్లో ఉన్నారా, 4th ఫ్లోర్లో ఉన్నారా అది లెక్క కాదు. మోంతా తుఫాన్ ప్రభావం తీవ్రంగా ఉన్న మహబూబాబాద్, ములుగు జిల్లా అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు మంత్రి సీతక్క. మోంతా తుఫాన్ నేపథ్యంలో తలెత్తే పరిణామాలపై పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అదేవిధంగా మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ దనసరి అనసూయ సీతక్క ఉన్నతాధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. తుఫాన్ ప్రభావం తీవ్రంగా ఉన్న మహబూబాబాద్, ములుగు జిల్లాల కలెక్టర్లు, ఇతర అధికారులతో ఆమె మాట్లాడారు. అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ అత్యవసర చర్యలకు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. చలిగాలులు తీవ్రంగా ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉంటూ స్వీయ నియంత్రణ పాటించాలని సూచించారు. రైతులు, అదేవిధంగా పశువు కాపరులు తమ పశువులు, పంటల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని స్పష్టం చేశారు. ప్రజలు వాగులు, చెరువులు దాటే ప్రయత్నం చేయరాదని, నీటి ప్రవాహం ఎక్కువగా ఉన్న ప్రాంతాలకు దూరంగా ఉండాలని కోరారు. పలు చోట్ల రైలు నిలిచిపోయినట్లు సమాచారం అందుతున్న నేపథ్యంలో ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తక్షణమే సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రయాణికులకు ఆహారం, తాగునీరు వంటి అవసరాలు తీర్చాలని సూచించారు. తుఫాన్ ప్రభావం తగ్గే వరకు ప్రజలు ప్రభుత్వ ఆదేశాలను పాటించాలని, అత్యవసరమైతేనే తప్ప ఇళ్ల నుంచి బయటకు రాకూడదని మంత్రి సీతక్క కోరారు. మరి జాగ్రత్తగా వ్యవహరించాలని, గైడ్ చేయాలని జిల్లా అధికారులను, అదేవిధంగా రాష్ట్ర స్థాయి అధికారులకు కూడా సూచనలు చేస్తూ ప్రజలు కూడా వర్షాలు పడుతున్న సందర్భంగా బయటికి రావడం కానీ, పశువులను బయటికి దొరికిరావడం కానీ, చేపల వేటకు కానీ అటు రాకుండా, ఎందుకంటే ఈదురుగాలు కూడా బాగా వీస్తున్న నేపథ్యంలో అందరూ అప్రమత్తంగా ఉండాలని పేరున కోరుకుంటూ అందరికీ నమస్కారాలు. జాగ్రత్తగా ఉండాలి, స్వీయ నియంత్రణ పాటించాలి. అదేవిధంగా వాగులు దాటే ప్రయత్నం చేయకూడదు. మరి అదేవిధంగా చెరువులకు చేపల వేటకు కూడా పోకుండా ఉండాల్సిందిగా కోరుతున్నాం. ఈ చల్లగా వస్తున్నటువంటి ఈదురుగాలతో కూడా కొంత హెల్త్ ప్రాబ్లం ఉన్నటువంటి వాళ్లకు ఇంకా ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి ఇళ్ల నుంచి బయటకు రావద్దని మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తాం.
ఆదిలాబాద్ జిల్లా సోనాల మండలం కౌటాకే గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారుడు మారుతిని డబ్బులు ఇవ్వలేదని చెట్టుకు కట్టేశారు కాంగ్రెస్ నేత సత్యనారాయణ. గ్రామంలో మంజూరైన ఇందిరమ్మ ఇళ్లను నిర్మించేందుకు లబ్ధిదారులతో ఒప్పందం కుదుర్చుకున్న కాంగ్రెస్ నేత కాంట్రాక్టర్ సత్యనారాయణ మారుతి బ్యాంక్ అకౌంట్లో జమైన ₹1,00,000 తనకు ఇవ్వాలని ఒత్తిడి చేసి చెట్టుకు కట్టేశాడు సత్యనారాయణ. తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు దంచుకొడుతున్నాయి. ఈ కారణంగా మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ రైల్వే స్టేషన్ వద్ద పట్టాలపైకి నీరు చేరింది. దీంతో గోల్కొండ ఎక్స్ప్రెస్ స్టేషన్లో నిలిచిపోయింది. మహబూబాబాద్లో కోనార్క్ ఎక్స్ప్రెస్ను ఆపేశారు. కాజీపేట విజయవాడ మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మరోవైపు వర్షం కారణంగా ఖమ్మం వ్యవసాయ మార్కెట్కు అధికారులు సెలవు ప్రకటించారు. సినిమాటోగ్రఫీ మంత్రినైనా నాకు కనీసం సమాచారం ఇవ్వరా? నేను ముంబైలో ఉన్నానని తెలిసే సినీ కార్మికులతో సభ పెట్టారు. నా శాఖపై రేవంత్ రెడ్డి మిత్రుడి పెత్తనం ఏంటని స్నేహితులతో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ధాన్యం పత్తి కొనుగోలు కేంద్రాల్లోనూ తగిన ఏర్పాటు చేయాలన్నారు. ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి వరంగల్, ఉమ్మడి నల్గొండ జిల్లాలో మోంతా తుఫాన్ ప్రభావం అధికంగా ఉండగా హైదరాబాద్ సహా ఇతర జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురుస్తుండటంతో అన్ని శాఖల అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ జంక్షన్లో గోల్కొండ ఎక్స్ప్రెస్, గుండ్రాతిమడుగు స్టేషన్లో కోనార్క్ ఎక్స్ప్రెస్ నిలిచిపోవడంతో పలు రైళ్లను దక్షిణ మధ్య రైల్వే అధికారులు దారి మళ్లించిన నేపథ్యంలో ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాటు చేయాలని చెప్పారు. తుఫాన్ ప్రభావం అధికంగా ఉన్న జిల్లాలో ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్లు ఆయా బృందాలకు తగిన మార్గదర్శకత్వం వహించాలని సూచించారు. వాగులు, వంకలు పొంగే ప్రమాదం ఉన్నందున జిల్లా అధికారులు అప్రమత్తంగా ఉండి లోతట్టు ప్రాంతాల కుటుంబాలను సహాయక శిబిరాలకు తరలించాలన్నారు. నీటిపారుదల శాఖ అధికారులు, సిబ్బంది రిజర్వాయర్లు, చెరువులు, కుంటల నీటి మట్టాన్ని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ నీటి విడుదలపై ముందుగానే కలెక్టర్లకు మరియు క్షేత్రస్థాయి సిబ్బందికి సమాచారం ఇవ్వాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. పూర్తిగా నిండిన చెరువులు, రిజర్వాయర్ల వద్ద ఇసుక బస్తాలను ముందుగానే సిద్ధంగా ఉంచాలన్నారు. రోడ్లపై నీరు నిలిచిన ప్రాంతాల్లో లో లెవెల్ బ్రిడ్జిలు, కాజ్వేలకు రోడ్లపై నీరు నిలిచిన ప్రాంతాల్లో లో లెవెల్ బ్రిడ్జిలు, కాజ్వేలపై నుంచి రాకపోకలకు పూర్తిగా నిషేధించాలని పోలీసులు, రెవెన్యూ అధికారులు వాటి సమీపంలో బారికేడ్లు ఏర్పాటు చేసి పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. తుఫాన్ ప్రభావంతో వర్షపు నీరు నిల్వ ఉండి దోమలు, ఇతర క్రిమికీటకాలు విజృంభించే అవకాశం ఉన్నందున నగర పురపాలక, గ్రామ పారిశుద్ధ్య సిబ్బంది ఎప్పటికప్పుడు పారిశుద్ధ్య పనులు చేపట్టాలని ముఖ్యమంత్రి చెప్పారు. వైద్య ఆరోగ్య శాఖ తగినంత మందులు అందుబాటులో ఉంచుకోవాలని, అవసరమైన చోట్ల వైద్య శిబిరాలు కూడా ఏర్పాటు చేయాలన్నారు. ప్రాణ నష్టం, ఆస్తి నష్టం, పశు నష్టం చోటు చేసుకోకుండా అన్ని శాఖలు జాగ్రత్తలు వహించాలన్నారు. రెవెన్యూ, విద్యుత్, పంచాయతీరాజ్, ఆర్ఎండ్బి, వైద్యారోగ్య, పోలీస్, అగ్నిమాపక శాఖలు, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని ముఖ్యమంత్రి సూచించారు. హైదరాబాద్ నగరంలో ప్రజల నుంచి వచ్చే వినతులకు జీహెచ్ఎంసీ, హైడ్రా, ఎస్డీఆర్ఎఫ్, అగ్నిమాపక శాఖ సిబ్బంది తక్షణమే స్పందించాలని ఆదేశించారు. సముద్రం కింద ఒక భారీ సింక్ హోల్ తెరుచుకుంది. నీటిని, అదేవిధంగా దాని సమీపంలో ఉన్న ప్రతిదాన్ని లోతులోకి లాగుతోంది. ఇది హెచ్చరిక లేకుండా ఏర్పడిందని, ఒక సుడిగుండం ఏర్పడిందని, అది కనిపించినంత వేగంగా అదృశ్యమైందని ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. ఇది అరుదైన సహజ సంఘటన లేక అంతకంటే పెద్దదానికి హెచ్చరిక సంకేతమా అని చాలా భయానకంగా ఉంది అన్నారు.
హెడ్లైన్స్ మరొకసారి. ఇందిరమ్మ ఇంటి డబ్బులు ఇవ్వలేదని లబ్ధిదారుని చెట్టుకు కట్టేసిన కాంగ్రెస్ నేత. మోంతా తుఫాన్ ప్రభావంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులతో ఆరా. రెయిన్ ఎఫెక్ట్ నిలిచిపోయిన రైలు. తెలంగాణ మహబూబాబాద్ జిల్లాలో మోంతా తుఫాన్ ఎఫెక్ట్. నాకు తెలియకుండా సినిమా కార్మికులతో రేవంత్ రెడ్డి సభ పెట్టడం ఏంటి? ఇదేమి ఆశ్చర్యం. నవీన్ యాదవ్ బెదిరింపు వ్యాఖ్యలపై స్పందించిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. 2 ప్రాణాలు కాపాడటం కోసం తుఫాన్ కారణంగా విరిగిన చెట్లను తొలగించిన అంబులెన్స్ సిబ్బంది.